చిన్నప్పుడు మేము పిల్లలమందరం బయట కూర్చునేవాళ్ళం. అప్పుడు మా అమ్మమ్మ కూడా కూర్చుని ఉండేది మా దగ్గర. "ఏవన్నా కథలు చెప్పమ్మా, కథలు చెప్పమ్మా" అంటే, ఒకటైతే జరిగింది మన ఊరు దగ్గర. అదైతే చెప్తాను మీకు అని చెప్పింది. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరైతే ఉందండి. ఆ ఊరు చాలా బావుండేదంట. అందరూ ఒకే మాట మీద ఉండి అందరూ హ్యాపీగా ఉండేవారంట. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒక సమస్య వచ్చిందంట. ఏంటా సమస్య అంటే, పక్క ఊరి ఒకాయన చాలా ధైర్యవంతుడు. ఏ పనైనా ఈజీగా చేసే ఆయన ఒకరోజు పనుండి ఆ మార్గం మధ్యలోంచి ఆ ఊరి వైపు వస్తున్నాడంట. ఆయనెవడో కాదు, ఈయనేనండి. వస్తుంటే ఈయన్ని ఒక దెయ్యం పక్క నుంచి చూసిందంట. ఏంటబ్బా! ఈ రాజు ఎంత అందంగా ఉన్నాడు, చాలా తెలివైనోడు. ఈ రాజుని నేను ఎలాగైనా తినేయాలి అని ఫిక్స్ అయిపోయి దాని బ్రెయిన్‌లో అనుకుందంట. అనుకుని ఈ రాజుని ఎలా సొంతం చేసుకోవాలా అని ప్లాన్ చేస్తుందంట. చేసి ఎలాగైనా దక్కించుకోవాలనుకుని ఆ రాజుని ఫాలో అవుతూ ఆ రాజు వెనకాలే వస్తుందంట. వస్తూ వస్తూ ఆ రాజుకి డౌటొచ్చి వెనక్కి తిరిగి చూసాడంట. ఎవరమ్మా ఈ అమ్మాయి నన్ను ఫాలో అవుతుంది అని. అప్పుడు ఈ అమ్మాయి ఒక అందమైన అమ్మాయిలాగా తయారయ్యి ఈ రాజు వెనకాలే వస్తుందంట. ఎవరు ఇంత అందంగా అయితే నా వెనకాల వస్తుందని ఈ రాజు ఇంకా కొంచెం ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఈ అమ్మాయి "ఆగు రాజు ఆగు! నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి?" అని అడిగిందంట. "ఎవరమ్మా నువ్వు? నాకు తెలీదు" అంటే, "నేను నీ భార్యని" అందంట. వీళ్ళిద్దరి మధ్య ఇలా డిస్కషన్ జరుగుతుంటే ఆ ఊరు పెద్దలందరూ వీళ్ళని ఆపి, "ఏంటి అసలు మీ సమస్య ఏంటి?" అని అడిగారంట. "ఈయన మా ఆయనండి. నేను ఈయనకేం అవ్వనని వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసి" అందంట. "ఎందుకమ్మా? మీ ఆయనైతే నిన్నెందుకు అలా అంటాడు?" అంటే, "ఏమో నాకు తెలీదు, ఆయన్ని అడగండి" అందంట. "సరేలే గానీ ఈరోజైతే నైట్ అయిపోయింది. ఈ విషయం మీద రేపు చూద్దాం. మీరెళ్ళి ఆ చెట్టు కింద పడుకోండి" అని చెప్పారంట ఊరు పెద్దలందరూ. అయితే ఆ రాజుకి డౌటొచ్చి, "పడుకుంటాము. కానీ నా ఊరికి నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. చాలా పనుందంటే, మరి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళంటే, ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. ఎలా తీసుకెళ్తాను" అన్నాడంట. "సరే పొద్దున వరకు ఇక్కడే ఉండాలి. నీకేదన్నా అయితే మాది బాధ్యత" అన్నారంట. సరే అని వీళ్ళిద్దరూ చెట్టు కింద కూర్చున్నారంట. ఆ రాజు ఎప్పుడు నిద్రపోతాడా, నేనెప్పుడు తినేద్దామా అని ఈ దెయ్యం ఎదురు చూస్తూ ఉందంట. ఆ రాజు నైట్ మొత్తం నిద్రపోకుండా అలానే కూర్చుని, అలానే ఆలోచిస్తూ ఉన్నాడంట. ఈ రాజు ఎప్పుడు పడుకుంటాడా అని ఈమె ఎదురు చూస్తుంది. ఈయనేమో ఏంటి ఇలా జరిగింది అని ఈయన ఆలోచిస్తున్నాడు. ఇంకిద్దరూ ఇలా మెలకువగానే ఉన్నారంట. తెల్లవారొస్తున్న కావస్తుందంట. రాజుకి అనుకోకుండా నిద్రొచ్చి ఇలా పడుకున్నాడంట. పడుకునేసరికి ఆ దెయ్యం మీద కురికి చంపేసి తినేసిందంట. తినేసింది తిన్నట్టు వెళ్ళిపోయిందా? వెళ్ళకుండా, "నేనెవరో తెలుసా? నేను పెద్ద కొరువి దెయ్యాన్ని. అబద్ధమాడి మిమ్మల్ని అందరిని నమ్మించి ఈ రాజుని తినేసాను" అని చెప్పిందంట. అబ్బో! ఎంత పని చేసింది ఈ దెయ్యం అని ఊరు ప్రజలందరూ రాజు దగ్గరకొచ్చి చూస్తే రాజు చనిపోయి ఉన్నాడంట. ఎంత తప్పు చేశామనో, రాజు ఎంత చెప్పినా మనం వినకుండా చాలా తప్పు చేశామనుకుని ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారంట. ఇలా చూసుకున్నాక ఏం చేయాలని పొద్దున్నే డిస్కషన్ చేశారంట. చేసి ఆ రాజుకి ఒక మాట ఇచ్చారంట. "నీకేదన్నా అయితే మా ఊర్లో వాళ్ళందరం మా ఊరి బావి దగ్గర నూతిలో దూకి చచ్చిపోతాం" అని అనుకున్నారంట. సరే అలాగే మాట ఇచ్చినట్టు చేయాలని అనుకుని ఆ ఊరికి ఒక పని చేయడానికి ఒక ఆయన వస్తూ ఉండేవాడంట. చనిపోతే మనం ఎలాగో చనిపోయాం, వాడైనా బాగుపడతాడని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అన్నీ ఆయనకిచ్చారంట. ఇచ్చి "నువ్వు హ్యాపీగా ఉండు" అని చెప్పి వీళ్ళంతా కలిసి బావిలో దూకడానికి వెళ్ళారంట. వెళ్తూ వెళ్తూ తనకో మాట చెప్పారంట. "నువ్వు ఈ బంగారం తీసుకుని వెళ్ళిపో, నువ్వు వెనకైతే తిరిగి చూడకు" అని చెప్పారంట. వీడేం చేశాడు, సరే అనుకుంటూ వెళ్తూ ఏమవుద్దులే చూస్తే అని ఒకసారిగా వెనకాల నుంచి అరుపులు వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాడంట. చూడగానే అక్కడికక్కడ ఇలా శిలారూపం అయిపోయాడంట. వీడైనా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఉండాలి కదా! వెళ్ళేవాడు వెళ్ళకుండా వెనక్కి తిరిగి చూశాడంట. అప్పుడు ఆ గ్రామం మొత్తం పాడుబడిపోయి ఆ శిల అయిన అబ్బాయి ఆ గ్రామం మొత్తం చిన్న చిన్నగా గోడలుగా పగిలిపోయి ఇప్పటికీ పాడుపడిపోయి అలాగే ఉందంటండి. ఈసారి అటు సైడ్ వెళ్ళినప్పుడైతే నేను చూసి మా అమ్మమ్మ చెప్పింది నిజమో కాదో తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ లోపల మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.